నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామానికి చెందిన యువ న్యాయవాది చన్రాజ్ పండరి బార్ అసోసియేషన్ ఆఫ్ గజ్వేల్ అధ్యక్షులుగా ఎన్నికై అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ ప్రియాంక చేతుల మీదుగా మెమెంటో తీసుకున్నారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల్లో త్రిముఖ పోటీలో భారీ మెజారిటీతో గెలుపొంది ప్రత్యర్థులకు డిపాజిట్ కూడా దక్కకుండా చేశారు. బార్ అసోసియేషన్ ఆఫ్ గజ్వేల్ ఎలక్షన్స్ 2024-25కు గాను 3 అభ్యర్థులు బరిలో నిలవగా యువ న్యాయవాది చన్రాజ్ పండరి భారీ మెజారిటీతో అఖండ విజయం సాధించారు. ఈ సందర్భంగా పండరి మాట్లాడుతూ గజ్వేల్ బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎన్నుకున్న తమ సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులకు ముందుగా కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా తన తోటి సీనియర్, జూనియర్ న్యాయవాదులందరినీ కలుపుకొని వెడతానన్నారు. అలాగే బార్ అండ్ బెంచ్ సమన్వయంతో నడిచే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. అలాగే గజ్వేల్లో సబ్ కోర్టు కోసం ఎన్నో సంవత్సరాల నుంచి తాము ప్రయత్నం చేయడం జరుగుతోందని, ఈ సంవత్సరం ఖచ్చితంగా అందరి సహకారంతో ఎలాగైనా సబ్ కోర్టు సాధిస్తామని తెలిపారు. సిద్దిపేట జిల్లాలో ఉన్న జిల్లా కోర్టు అడ్వకేట్లకు ప్లాట్లు ఇవ్వడం జరిగిందని, ఈసారి గజ్వేల్ బార్ అసోసియేషన్ తరపున బార్ అసోసియేషన్ సభ్యులందరికీ అడ్వకేట్లకు ప్లాట్లు వచ్చే విధంగా అందరి సహకారంతో ప్రయత్నం చేస్తామని తెలిపారు. అలాగే ఈ సంవత్సరంలోనే కొత్త కోర్టు శాంక్షన్ అయిందని, ఆ కోర్టు నిర్మాణం జిల్లా జడ్జ్, స్థానిక జడ్జి పర్యవేక్షణలోనే త్వరగా పూర్తయ్యేలా ప్రయత్నం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ బత్తుల రాజు, జనరల్ సెక్రటరీ ఎం శ్రీనివాస్, కె కరుణాకర్, ట్రెజరర్ పోలోజీ నరసింహాచారి, లైబ్రరీ స్పోర్ట్స్ పి కనకయ్య, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎండి అబ్దుల్ జాఫర్, ఎగ్జిబిట్ మెంబర్ సిహెచ్ అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సహచర న్యాయవాదులు పండరిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. 2024-25 సంవత్సరానికి గాను బార్ కౌన్సిల్ నిర్వహించినటువంటి ఎలక్షన్లో భాగంగా గజ్వేల్ బార్ అసోసియేషన్లో ఈ నెల మార్చిలో 28వ తారీఖు రోజున ఎలక్షన్లు నిర్వహించడం జరిగింది. ఈ ఎలక్షన్లో ప్రెసిడెంట్గా 3 త్రిముఖ పోటీ నిర్వహించగా అందులో నేను సిహెచ్ పండరి అని నేను 42 ఓట్లతో మరియు 34 ఓట్ల మెజారిటీతో గెలుపొందాను. ఈ గెలుపుకు కారణమైనటువంటి సీనియర్ న్యాయవాదులు, నా తోటి న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మిగతా ఎగ్జిక్యూటివ్ బాడీ అంతా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నేను ఈ సంవత్సరానికి గాను జూనియర్ న్యాయవాదులకు కానీ లేదంటే సీనియర్ న్యాయవాదులకు కానీ ఎలాంటి పక్షపాతి ధోరణి లేకుండా అందరినీ సముచిత భావనతో, రాగద్వేషాలు లేకుండా చూస్తానని చెప్తున్నాను. అలాగే బార్ అండ్ బెంచ్ సమగ్ర సమన్వయంతో నడిచే విధంగా చూస్తానని వీళ్ళందరికీ చెప్తున్నాను. అలాగే గజ్వేల్లో సబ్ కోర్టు కోసం ఎన్నో సంవత్సరాల నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ సంవత్సరం ఖచ్చితంగా అందరి సహకారంతో, స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులతోటైనా వీళ్ళందరి సహకారంతో, సీనియర్ న్యాయవాదులతోటి, అందరి న్యాయవాదులతోటి సహకారంతో ఈ సంవత్సరం ఎలాగైనా సబ్ కోర్టు సాధించాలనే ఉద్దేశం అందరికీ ఉంది. సాధిస్తామని కూడా మేము అనుకుంటున్నాము. అలాగే సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కోర్టులో అందరి అడ్వకేట్లకు ప్లాట్స్ అలాట్ చేయడం జరిగింది పోయిన ప్రభుత్వం. ఈసారి ఈ గజ్వేల్ తరపున గజ్వేల్ బార్ అసోసియేషన్ ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ప్లాట్లు, అడ్వకేట్ ప్లాట్లు వచ్చే విధంగా అందరి సహకారంతో ప్రయత్నం చేస్తానని సభాపూర్వకంగా అందరికీ చెప్తున్నాను. ఈ సంవత్సరం గాను మరియు కొత్త కోర్టు బిల్డింగ్ కూడా శాంక్షన్ అయింది. ఆ కోర్టు నిర్మాణం కూడా దగ్గరుండి అందరి పర్యవేక్షణలో, జిల్లా జడ్జి పర్యవేక్షణలో కానీ స్థానిక జడ్జి పర్యవేక్షణలో మరి నా తోటి సీనియర్, జూనియర్ న్యాయవాదులు అందరి సమక్షంలో ఈ నిర్మాణం త్వరగా పూర్తయ్యే విధంగా ప్రయత్నం చేస్తూ, ఎందుకంటే ఇప్పుడున్న కోర్టు శిథిలావస్థకు చేరుకుంది. ఎంతో త్వరగా నిర్మాణం పూర్తయితే మాకు అంత మంచిదని మేము కూడా భావిస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ ఈ సంవత్సరంలోపు అయ్యే విధంగా నేను ప్రయత్నం చేస్తానని అందరికీ మాట ఇస్తున్నాను. జై హింద్.